హాయ్ అండి, గుడ్ మార్నింగ్, శుభోదయం, శ్రీమంతమ్మ. మా వదిన వాళ్ళు మేము అందరం కలిసి వేరే ఇంకో వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. తోటలో ఉంటుంది, పొలాల్లో ఉంటాయి ఇల్లు. అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. ఊళ్ళో ఉండే వదనలు వీరు హైదరాబాద్లో ఉంటారండి. చెప్పండి హాయ్ చెప్పండి. హాయ్ అండి. హాయ్ అండి. టీచర్స్ అండి వీళ్ళంతా, నేను స్టూడెంట్ని. తోటల మధ్యలో ఇల్లండి, పొలాలు చూసారా అటు ఇటు పచ్చటి పొలాల్లో చక్కగా ఇల్లు అయితే కట్టుకున్నారనమాట. ఎవరు ఏంటి అనేది నేను అక్కడికి వెళ్ళాక కార్లో వెళ్తున్నాము. కార్లో తీసుకెళ్తున్నారు. ఆల్రెడీ కొంతమంది అయితే వెళ్ళారనమాట. మేము వెళ్తున్నాము. మరి రమేష్ బాబు గారితో వాళ్ళ ఇక్కడ సిమెంట్ రోడ్ వేసారంటే తోటలో ఇల్లు అని చెప్పాను కదండి, ఒకసారి చూడండి, మీకు కూడా చూపిస్తాను. చాలా బాగుంది. చుట్టాలే అవుతారు, ప్లస్ బాగా తెలిసిన వాళ్ళు కూడా, రిలేటివ్స్ కూడా. కావ్య గార్డెన్స్ అండి, చూడండి ఇల్లు. గేట్ ఓపెన్ చేస్తున్నాను. చూసారా ఎంత ఓపెన్ ప్లేస్ ఉందో. గేట్ వేసేసాను. చూడండి అన్ని చెట్లు ఉన్నాయండి, అన్ని రకాల చెట్లు ఉన్నాయి. ఊళ్ళో వీళ్ళకి ఇంకొక ఇల్లు ఉందండి, అది కూడా నేను చూపిస్తాను. చుట్టూ గోడలు, మధ్య చూడండి చుట్టూ పొలాలు, పొలాల మధ్యలో ఇల్లు కట్టుకున్నారు. చూసారా మొత్తం సిమెంట్ చేపించేశారనమాట. అటు ఇటు గార్డెనింగ్ చూడండి, చెట్లు ప్రతి ఒక్క చెట్టు ఉంది. సపోటా, దానిమ్మ, అన్ని రకాలు ఉన్నాయన్నమాట. గార్డెనింగ్ ఇది. ఫ్లవర్స్ బాగున్నాయి కదా. పక్కనంతా పామ్ ఆయిల్ తోట, పక్కన పామ్ ఆయిల్ తోట అనమాట. చూసారా ఇది గార్డెనింగ్. మందార మొక్కలు ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి. మందారాలు చూసారా, చిట్టి గులాబీలు. ఇలాంటి వీడియోస్ తీస్తున్నప్పుడు ఏం చెప్తామండి, మాటలే ఉండవు అసలు. చూసారా గులాబీలు. చూసారా చెట్లు. గులాబీలు ఎన్ని రకాలు ఉన్నాయో చూసారా. ఇది అన్నమాట ఇల్లు. పక్కన ఈతల అత్తయ్య గారి వాళ్ళ, కోడలు గారి వాళ్ళ ఇల్లు అనమాట. అన్ని రకాల చెట్లు ఉన్నాయి. తులసమ్మ కింద గెస్ట్ హౌస్ ఉంది. పూలు చూసారా, అది పూల మొక్క, లేకపోతే మొగ్గలా ఇవి అత్తయ్య గారివి. చూడండి వెరైటీ చాలా బాగుంది. చూసారా
వైలెట్ కలరు. అన్నయ్య అన్నీ చూపిస్తున్నారనమాట, అన్నీ చెప్తున్నారు నాకు తీసుకోండి అమ్మా ఫొటోస్ అని. అంటే ఒకసారి ఏమైందంటే రేటింగ్ బట్టి టైం మార్చేస్తారు. రేటింగ్ ఎక్కువ వెనక్కి పంపించేస్తారు. చుక్కకూర వదినా, చుక్కకూర చూసారా ఆకుకూర ఎంత ఉందో. చుక్కకూర, బచ్చల కూర, పాలకూర అన్ని ఆకుకూరలు వేసేసారనమాట. ఆనపకాయ చూసారా, ఆనపకాయలు, వంకాయలు. ముల్లంగి, ఇది ముల్లంగి కదా, ఇది ముల్లంగిగా. పాలకూర ఏంటిది? పెద్ద పాలకూర ఏంటి? పాలకూరే గానీ ఎప్పుడు ఇక్కడ వేయలే కదా, అందుకని పెద్దగా పాలకూరే బలం ఎక్కువ ఉంది. బలం ఎక్కువ ఉన్న మొక్కలు ఇప్పుడే కదా ఫస్ట్. ఇగోండి మేమందరం చూడటానికి వచ్చామన్నమాట. ఇల్లు అయితే ఈ లలిత వదిన వాళ్ళది, వీరిది అనమాట ఇల్లు. ఇప్పుడు ఈ ఇల్లు తీసేది మొత్తం వీరిది, అక్కడున్న అన్నయ్య వాళ్ళది. రావాలి వస్తే వాళ్ళ అత్తగారు, లలిత వదిన వాళ్ళ అత్తగారు, లలిత వదిన వాళ్ళ అత్తగారు. ఈ అత్తగారు వాళ్ళ ఇల్లు కూడా చాలా బాగుంటుంది గులాబీలతో. నేను అది కూడా తీస్తాను. అత్తయ్య గారు పర్మిషన్ ఇవ్వట్లే మీరు, అదిగో గేట్లకు కూడా తాళాలు, గేట్లు ఉన్నాయి, లోపల మెట్లు ఉన్నాయి అన్నమాట. మెట్లు ఎక్కేసి వచ్చేటివి. వీటికి మెస్ డోర్లు అయితే పెట్టేశారు, తాళాలు వేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత బాగుంటుందో, ప్రెజెంట్ గా ఉంటుంది. చుట్టూ తోటలే, మొక్కజొన్న తోటలు, ఫామ్ ఆయిల్ తోటలు ఉన్నాయన్నమాట. చుట్టూ ఇవే ఉన్నాయన్నమాట. ఇవి కోతులు రాకుండా కరెంటు పెడుతున్నారు కదా, వాటి కోసం అనమాట. ఇక్కడ కింద గెస్ట్ రూమ్ ఒకటి ఉంది, గెస్ట్ రూమ్ కి వెళ్దాము. ఇది గెస్ట్ రూమ్, ఇదైతే గెస్ట్ రూమ్ అనమాట. ఇంకోటి బాత్రూమ్ లో కూడా బాగుంది. బాత్రూమ్ ఇదేమో గెస్ట్ రూమ్, ఇది బాత్రూము అండ్ డ్రెస్సింగ్ రూమ్ అనుకోవచ్చు, అంతే కదా. బాత్రూమ్ డోర్ తీను, బాత్రూమ్ కింద గెస్ట్ రూమ్స్ వాళ్ళకి ఎవరైనా వస్తే కనుక. ఇది ఫ్రిడ్జ్. మా వదినలందరూ పిల్లల పెళ్లికి ఇక్కడ గెస్ట్ రూమ్ కి వస్తారని ఇప్పటి నుంచి ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. మెట్లయితే ఎక్కుతున్నాం పైకి. మెట్లు కూడా హైట్ లేవు, చక్కగా ఉన్నాయి. అందరం చుట్టానికి వచ్చేసామన్నమాట, చక్కగా వెళ్ళిపోతున్నాం. ఇది ఇల్లు, పైన ఇల్లు అన్నమాట. ఇది పైన వ్యూ చూడండి ఎలా ఉందో. చుట్టూ పొలాలు, ఫామ్ ఆయిల్ తోట, మొక్కజొన్న తోట. ఇది ఫామ్ ఆయిల్ తోట, మామిడి చెట్టు, మళ్ళీ ఇటు ఫామ్ ఆయిల్ తోట, మళ్ళీ మొక్కజొన్న, మళ్ళీ అది నిమ్మ మరి ఇంకేదో వేసారు, చింత చెట్టు, అన్ని చెట్లు ఉన్నాయన్నమాట. మధ్యలో ఇల్లు చూసారుగా, పైన వ్యూ చూడండి. ఇక్కడ ఉయ్యాల కట్టుకుంటే
కాదు, ఇది పెట్టుకోండి ఇట్లా స్టాండ్ ఉంటుంది, అది పెట్టుకుని కొనుక్కోండి మంచిగా. బల్ల లాంటిది అలాంటిది అలాంటిది బ్రహ్మాండంగా అందరూ కూర్చోవచ్చు. అంతే అంతే అందరికీ ఎవరు మాత్రం తప్పదని మాట్లాడతారు. ఏదో వాళ్ళ అన్నం పెట్టండి. ఇది వాషింగ్ ఏరియా. ఇలాంటి పొద్దున్న పోండు. చూడండి చుట్టూ రేగి చెట్టు, సపోటా చెట్టు చూసారా. ఇది పెట్టాలి, వాడాడు కానీ మనవాడు కానీ ఇడ్లీ పెట్టమా, అన్నం పెట్టమా. అంత రివర్స్ మా ఇంట్లో నేను అస్సలు మాట్లాడు, ఆయన ఓ మాట్లాడుతుంటారు. ఒకళ్ళు అంతే అండి, ఒకళ్ళు అట్లా ఒకళ్ళు ఇట్లా ఉండాలి. చుట్టూ పొలాలే, మధ్యలో ఇల్లు. నేను ఫ్రంట్ నుంచి చూపిస్తాను మీకు. చుట్టూ చూపించాను కదా, ఇప్పుడు నేను ఫ్రంట్ నుంచి మీకు ఇల్లు మొత్తం చూపిస్తాను. ఎంట్రన్స్ లోపలికి వచ్చేది చూపిస్తాను అనమాట. మెట్లు ఎక్కంగానే ఇటు తిరిగి ఇటు వచ్చేసాం కదా, మెట్లు ఎక్కంగానే ఇట్లా మెట్లు ఎక్కేసి ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్ లోపలికి వెళ్దాం. చూసారా ఇల్లు, బుద్ధుడు చాలా బాగుంది చూడండి. బుద్ధం శరణం గచ్చామి కదా, చాలా ప్లెజెంట్ గా ఉంది. ఇదైతే చాలా బాగుంది, చాలా చాలా. నెక్స్ట్ దక్షిణామూర్తి. ఇది ఇందాక మీకు చుట్టూ తిరిగి వచ్చి చూపించాను కదా, ఈ ప్లేస్ అన్నమాట వ్యూ. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ నుంచి మళ్ళీ హాల్లోకే వెళ్తాం అనమాట. హాల్లో నుంచి ఇటు వచ్చేసరికి ఇంకొక బెడ్రూము. ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట. ఇది ఇంకొక బెడ్రూము. నెక్స్ట్ ఇది కూడా డ్రెస్సింగ్ ఏరియా అండ్ అటాచ్డ్ బాత్రూము. ఇది పైన బయట బాల్కనీ అన్నమాట ఈ బెడ్రూమ్ కి. ఇక్కడ తోటలు, అన్ని తోటలు కనపడతాయి మీకు. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి దేవుడు గది. మాస్టర్ బెడ్రూమ్ కి ఎదురుగా దేవుడు గది అన్నమాట. ఇవైతే అమెజాన్ లో తీసుకున్నారంటండి. అమెజాన్ వదినా, ఇవి అమెజాన్ లో తీసుకున్నారంట. చూసుకోండి, హ్యాంగింగ్స్ ఇవి చాలా బాగున్నాయి. దేవుడి దగ్గరికి మంచిగా ఉన్నాయి. చూసారా ఎంత బాగుందో. కిచెన్ అన్నమాట. ఇది ఓపెన్ కిచెన్. మా ఇల్లు కూడా తీయండి. మా వదిన నాకు ఆఫర్ ఇచ్చింది, నాకు ఒక వీడియో ఇచ్చింది మా వదిన. ఇది ఓపెన్ కిచెన్ అన్నమాట. చక్కగా ఉంది వదిన. ఇదైతే చాలా బాగుంది, చాలా చాలా బాగుంది కదా గైస్. ఇది చాలా బాగుంది కదా ఓపెన్ కిచెన్. నాకైతే ఓపెన్ కిచెన్ పర్సనల్ గా చాలా ఇష్టం అన్నమాట. చాలా బాగుంది కదా, చూసారా. డైనింగ్ అండ్ ఫ్రిడ్జ్. అందరు కూర్చున్నారు. ఇది హాల్ అన్నమాట, కంబైన్. ఇది అందరు హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి అత్తయ్య గారు. ఏమైంది? హాయ్ చెప్పండి. అగో హాయ్. వీరిదేనండి ఇల్లు. వదిన నాకు ఇది ఒక వీడియో ఇచ్చేసారనమాట. ఇల్లు చక్కగా బాగుంది, ప్లెజెంట్ గా. సిటీలో ఎక్కడో ఉండి అప్పుడప్పుడు గెస్ట్ గా వస్తుంటారు కదా. ఒకటి మీరు కూడా ఎవరైనా ఉంటే మీ పిల్లలకి పల్లెటూరు వాతావరణం అనేది అలవాటు చేయాలి అనుకుంటే మీరు ఒక చిన్న రూము మీకున్న పొలాల్లో లేదా ఒక ప్లాట్ను కొనుక్కొని పల్లెటూర్లలో పిల్లలకి, ఇప్పుడు పల్లెటూరు అంటే రారు, ఇట్లా అలవాటు చేయండి. ఈ ఇల్లు చూసాక చాలా మంది మార్పు వస్తుందని నేనైతే మనసా వాచ కోరుకుంటున్నాను. పల్లెటూరు అనేది అలవాటు చేయండి, చక్కగా అలవాటు చేయండి. ఇల్లు బాగుంది. మీకు కట్టాలని ఎందుకు ఐడియా వచ్చింది మీకు? అన్ని బెడ్రూమ్స్ లో సిటీస్ లో పనిచేసి సిటీ లైఫ్ చాలా బోర్గా ఉండి, సో రిటైర్మెంట్ లైఫ్ పీస్ఫుల్ గా ఉండాలని ఇక్కడ ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ బాగుంది మీకు ప్రెసెంట్? కంఫర్టబుల్ గా ఉంది.
కంఫర్టబుల్ ఉంది. చూసారు కదా, ఎంత సిటీలో ఎంత ఉద్యోగం చేసుకున్నా ఏం చేసుకున్నా మన పునాది మన మూలం అనేది పల్లెటూరు నుంచి అండి. పల్లెటూరు నుంచే సిటీకి వెళ్ళాం కానీ సిటీ నుంచి అయితే మనం పల్లెటూరుకి రాలేదు. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే గనక పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ కరోనా వచ్చిన 2 years కూడా సిటీ నుంచి అందరు పల్లెటూరుకే వచ్చారు కానీ పల్లెటూరు వాళ్ళు మాత్రం సిటీకి వెళ్ళలేదు. ఇలాంటి పచ్చడి పొలాల దగ్గర ఉంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ వీడియో ఫుల్ వీడియో చక్కగా లాంగ్ వీడియో చూడండి, షార్ట్ వీడియోస్ కూడా పెడతాను. పైన ఇంకా వ్యూ బాగుంటుందట. నేను ఒక 10 నిమిషాల్లో పైన వాళ్ళ తాతగారు ముచ్చటపడి పేరు పెట్టారు. కావ్య ఎవరు? కావ్య, డాక్టర్ కావ్య. డాక్టర్ అమెరికాలో చేస్తుంది, జాబ్ చేస్తుంది. ఓకే, చేసి రిటైర్ అయిపోయి ఇక్కడికి వచ్చారనమాట. ఇక్కడ ఇల్లు కట్టుకుంటామైతే చుట్టూ పొలాల మధ్యలో ఇల్లు కట్టుకున్నారు. చాలా బాగుంది. ఈ బుద్ధుల బొమ్మ వచ్చేసి రాజస్థాన్ నుంచి తెప్పించారంటండి. మీరు కూడా ఏమన్నా తెప్పించుకోవాలనుకుంటే రాజస్థాన్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కావాలంటే నేను ఈ అన్నయ్య గారి వాళ్ళని అడిగేసి మీకు కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేస్తాను. మొత్తం అయిపోయిందా? ఎందుకంటే అందరం కాఫీలు తాగుతున్నాం. కాఫీలు భోజనాలకు వెళ్ళొచ్చాము అందరము. చక్కగా భోజనాలు చేసి ఇప్పుడు కాఫీలు తాగుతున్నాం అనమాట. స్పెషల్ కాఫీ విజయవాడలో ఆడిన పొడవలు కూడా పెట్టు. అవునా? విజయవాడలో ఆడిన అవునా? విజయవాడలో కాఫీ పొడి తీసుకొచ్చి పెట్టిన కాఫీ అండి. స్పెషల్ కాఫీ అంట. నేనైతే ఖమ్మంలో కొనుక్కొచ్చుకుంటా కాఫీ. పైన ఇంకో స్టేర్కి వెళ్తున్నామండి. సోలార్ సిస్టమ్ పెట్టించారంట. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరందరూ కూడా వీలుంటే సోలార్ సిస్టమ్ పెట్టించుకోండి. కరెంట్ బిల్ అనేది తగ్గుతుంది అనమాట. ఇంకొంచెం పైకి వెళ్తున్నాము. ఫస్ట్ ఇక్కడ మా ఊర్లో అయితే వీళ్ళే ఫస్ట్ సోలార్ సిస్టమ్ పెట్టారనమాట. వ్యూ చూడండి ఎంత బాగుందో. వ్యూ చూడండి చాలా బాగుందా. సాయంత్రం 7 అయితే సోలార్ వాటి మీదే లైట్లు అయితే వెలుగుతాయట. నేనైతే సాయంత్రం దాకంటే కష్టం కదా, సో ఈసారి ఎప్పుడైనా ఈవినింగ్ తీస్తానన్నమాట. చూడండి ఇదిగోండి సోలార్ సిస్టమ్ అన్నమాట. ఇది కరెంట్ బిల్ అనేది చక్కగా ఆదా అవుతుంది. పాపం ఎందుకెళ్ళి ఎవరో వచ్చారు మా ఇంటికి. ఇవన్నీ వదిలేండి. కట్ అయిపోతుంది. రాదు ఎందుకు వస్తారే? అత్తయ్య అంటున్నారు. పిల్లిగారింటికి వెళ్ళానంటే ఓకే, మేమైతే బయలుదేరుతున్నాం అనమాట. మేమైతే వెళ్ళిపోతున్నాము. మేమైతే ఇంకా బయలుదేరుతున్నామండి ఇంటికి. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. మేమైతే ఇంటికి వెళ్తున్నాము. ఓకేనా? బాయ్ అండి. బాగా కాఫీ, పసుపు, కుంకుమ, తాంబూలం అన్నీ ఇచ్చి పంపిస్తున్నారు. బాయ్ చెప్పండి.